హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. ఇవాళ మేము చేసిన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మా పిల్లలు 2 రోజుల నుంచి కారపూస కావాలి అని బాగా గొడవ చేస్తూ ఉన్నారనమాట. కారపూస అనేసి. సో నేనేమనుకున్నా అంటే ఇంట్లోనే చేసేద్దాము, బయట నుంచి తేవడం ఎందుకు అనేసి ట్రై చేద్దామని కూర్చున్నాం. ఇండియాలో అయితే పిండి వరిపిండితో చేసేవాళ్ళం ఎక్కువ. వరిపిండి ఏంటంటే మర పట్టించుకొచ్చేసి ఈజీగా చేసేదాన్ని. కానీ ఇక్కడ ఏమైందంటే మేము పిండి తీసుకురాలేదనమాట షాప్కి వెళ్ళినప్పుడు. సో ఇక వీళ్ళు అడుగుతున్నారు కదా, మళ్ళీ ఇంకో 2 రోజులు ఆగి బయటకు వెళ్ళి పిండి తెచ్చి ఇంత పని ఎందుకులే, పిండి కూడా ఇంట్లోనే చేసేద్దాం మనం అని చెప్పేసి అని పూనుకున్నాను. ఇంకా సరే అని చెప్పేసి అని బియ్యం తీసుకొని, యాక్చువల్గా దోశ బియ్యం అని చెప్పేసి అని సపరేట్గా ఉన్నాయి అనమాట. ఈ దోశకి వీటికి బాగుంటున్నాయి. సో వాటితో ట్రై చేద్దామని కూర్చొని మిక్సీ వేసాను. అవి ఎంతసేపు మిక్సీ వేసినా రవ్వలానే అవుతుంది కానీ ఆ స్మూత్నెస్ రావట్లేదు అనమాట. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఇక్కడ మిక్సీ ఇండియాది కాదు. సో దీని ఇంజిన్ కెపాసిటీ అనేది ఆ ఫ్లోర్ అలా తయారు చేసేదానికి పనిచేయదంట. సో ఇంకా పిండి అయితే వేసాను, చూపిస్తాను ఉండండి అది ఎట్లా వచ్చిందో చూడండి. రవ్వగా ఇంక ఇది మెత్తగా అవ్వట్లేదు అనమాట. ఇంక ఇట్లా వచ్చేప్పటికి వేసి ట్రై చేసి సరే ఏదో ఒకటి చేద్దామని ఫస్ట్ దాన్ని తీసుకొని అలా ఒత్తేసేసి చెక్కలు వేసినట్టు వేసాను. అయితే అవి చెక్కల్లా చేస్తే మా పిల్లలకి అయితే పర్లేదు, బాగానే నచ్చినాయి. కొంచెం జస్ట్ అన్నీ చేశాను, అవి అయితే తిన్నారు వాళ్ళు, బాగానే ఉన్నాయని. ఆ తర్వాత ఏంటంటే మనం ఎప్పుడు ఒక దాంతో ఆగలేం కదా, మనకు అన్ని ఎక్స్పెరిమెంట్స్ కావాలి. ఎక్స్పెరిమెంట్స్ కొత్తవి ట్రై చేయాలి, ఏదో ఒకటి చేస్తే ఇంకా ఏదో వస్తుంది అని చెప్పేసి అని నేను మళ్ళీ వాటిని ఏం చేశానంటే ఇంకా మిక్సీలో ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొంచెం మెత్తగా వేసేసి ఇదిగో ఇట్లా ఆనియన్ కలిపేసి పకోడీ వేసాను అనమాట. ఇదిగోండి ఇట్లా. ఇవి కూడా పర్లేదండి, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ మనం అనుకున్న ఇవి అయితే రావట్లేదు. ఇంకా మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఇవన్నీ చేశాక మళ్ళీ ఇంకోటి అంతటితో కూడా నాకు ఆగలేదు అనమాట. ఎందుకంటే అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదనమాట. ఆనియన్ వేస్తే రేపటి దాకా ఉండదు, పిండేమో ఎక్కువ ఉంది, ఇవాళ వేసేస్తే అదంతా వేస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి అని ఇంకో ఏదన్నా చేద్దాం అనేసి మళ్ళీ వాటిని ఇదిగోండి ఇట్లా పునుగుల్లాగా బోండాలు వేసినట్టు వేస్తాను అనమాట. ఇవన్నీ నా ఎక్స్పెరిమెంట్స్లో నేను ఉంటే ఈలోపు మా హస్బెండ్ వచ్చాడు మధ్యలో. ఆయన మన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఆడవాళ్ళకి సొంతం కాదు, మాకు కూడా సొంతమే, మేము కూడా చేస్తామని చెప్పేసి వచ్చి ట్రై చేసి అది కటింగ్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద అటు రుద్ది ఇటు రుద్ది ఇదిగోండి మొత్తానికి ఇది ఒక కారపూసే అనే ఫీలింగ్ అయితే తెప్పించాడు తను. ఇదిగోండి ఇట్లా వచ్చినాయి, కాకపోతే కొంచెం లావుగా అట్లా వచ్చినాయి. ఇంకా అంతటితో కూడా మా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా ఏదో చేయాలి, ఇంకా కరెక్ట్గా కారపూసలా ట్రై చేయాలి అని చెప్పేసి అని ఇదిగోండి ఇట్లా చేశాడనమాట. ఈ కారపూస గిద్దలతోనే నేను వేయాల్సిందే. మా ఆయన పట్టు వదలని విక్రమార్కుడు టైప్ లో జల్లెడ పైన ఉంది, ఇటు పక్కన పైన అది కాదా, అదే కదా ఉంటుంది చూడు. అప్పుడు లాస్ట్కి మొత్తానికి పకోడీ అంటారు, కారపూస అంటారు, చక్రాలు అంటారు, ఏమంటారో తెలియదు కానీ ఐటమ్ అయితే ఒకటి తయారైంది. అలా ఉంటాయి అన్నమాట మన పనులు, ఎక్స్పెరిమెంట్స్. మా కారపూస షేప్ లో వచ్చినాయా చెప్పాను కదా, మా ఆయన పట్టు వదలని విక్రమార్కుడు. ట్రై చేసి 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 లాస్ట్ కి కారపూసలాగా అయితే రప్పించేసాడు మా ఆయన. చూడండి ఇదేంద్రా స్వామి మాకు ఈ గోల అనుకోకుండా జాగ్రత్తగా ఓపిక్గా పని చేసుకుంటే ఇలాంటి వింత కొత్త రకాల వంటలు మనం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మేము చేసిన ఎక్స్పెరిమెంట్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తూ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.